ఈ మధ్య కాలంలో అనేక మంది వాడుతున్నటువంటి పదం ఏంటంటే కర్మ. కర్మ ఎవరిని వదిలిపెట్టదు, కర్మ వెంటాడుతుందని చెప్పి చాలామంది ఏదైనా సందర్భం వచ్చినప్పుడు ఆ సందర్భానుసారంగా కర్మకు సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం కూడా ఈ మధ్యకాలంలో. ఇప్పుడు కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనడానికి కొంతమంది కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో, ఏదైతే ఇప్పుడు విజయవాడలో వచ్చినటువంటి వరదలకు సంబంధించి చంద్రబాబు నాయుడుకి సంబంధించి కర్మ ఎవరిని వదిలిపెట్టలేదని ఇప్పుడు కొంత దాని గురించి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఏ రకంగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పథకాలన్నీ కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ పథకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడుని వెంటాడుతున్నాయి అన్నమాట. ముఖ్యంగా అమరావతి రాజధానికి సంబంధించి ఏదైతే ఇక్కడ అమరావతి ప్రాంతం రాజధాని ఏర్పాటుకు కరెక్ట్ కాదు, లక్షల కోట్లు అనవసరంగా వృధా చేస్తున్నారని చెప్పి చెప్తే ఎవరు నమ్మలేదు. సో ఇప్పుడు వీళ్ళైతే టీడీపీ కానీ వాళ్ళ పత్రికలు కానీ అమరావతి బాగుందని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవ పరిస్థితి వేరే ఉంది కదా. సో ఇప్పుడు వరదల కారణంగా అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు హైకోర్టు మునగలేదు, అక్కడ సచివాలయం మునగలేదు అనుకో, కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి అయితే చాలా ఇబ్బందులు అయితే ఉన్నాయి కదా. వాళ్ళ రోడ్లపైన నీళ్ళు వచ్చి ఆగినాయి కదా. ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా మరి వరద నీటిలో ఉన్నాయి కదా. సో ఈ రకంగా కర్మ వెంటాడుతుంది కదా, వద్దని చెప్పినా కూడా వినకపోవడంతో ఈ ప్రకృతి ఈ రకంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పిందని చెప్పి దాని గురించి డిస్కషన్ చేస్తూ ఉన్నారు. ఇక మరొకటి వాలంటీర్ వ్యవస్థ. ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి ఎలక్షన్ టైంలో ఏ రకంగా వాలంటీర్లను ఇబ్బంది పెట్టారో, మరి వాలంటీర్లు ఈ పింఛన్లు పంపిణీ చేయకూడదని చెప్పి కోర్టుకి ఎక్కారో మరి మనం చూసాం. మళ్ళీ వాళ్ళ అధికారంలో వచ్చిన తర్వాత కూడా మరి వాలంటీర్లను పక్కన పెట్టారు. 10,000 ఇస్తామన్న వాళ్ళు 5,000 కాదు 10,000 ఇస్తామన్న వాళ్ళు ఈ వాలంటీర్ వ్యవస్థనే వద్దని చెప్పి వాళ్ళని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు. సచివాలయ వ్యవస్థను కూడా ఆ రకంగా పక్క పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈరోజు ఏమైంది, వరదల ఎఫెక్ట్ కారణంగా ఇదే వాలంటీర్లను విజయవాడలో మరి అక్కడ వాళ్ళ అధికారులు పిలిపించి వాళ్ళ చేతనే పంపిణీ చేసే పరిస్థితి మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఇదే సచివాలయ వ్యవస్థలను వాడుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంటే మళ్ళీ ఇదే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. ఇంకొకటి రేషన్ వాహనాలకు సంబంధించి చంద్రబాబు గారు ఈ మధ్య మాట్లాడారు. ఆయన పక్కన నాదెండ్ల మనోహర్ కూర్చున్నారు, అధికారులు కూడా మాట్లాడారు. రేషన్ వాహనాలతో ఏం అవసరం ఉంది, ఎవడు అడిగాడు దీన్ని, ఈ వాహనాల్లో ఇంటికి వచ్చి పంపిణీ చేయమని చెప్పి రేషన్ బియ్యం హ్యాపీగా వాళ్ళే వెళ్ళి తెచ్చుకుంటారు. అక్కడికి వెళ్ళి ఆపితే వాళ్ళు వచ్చి అక్కడ నిలబడాలా గంటలు, కోట్ల డబ్బు వృధా అవుతుందని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు ఇదే నాదెండ్ల మనోహర్ మాట్లాడారు. ఈరోజు ఏమైంది, ఇదే రేషన్ వాహనాలను వీళ్ళు ఏదైతే ఇప్పుడు వరద బాధితులకు పంపిణీ చేయడానికి ఈ వాహనాలనే వాడుకున్నటువంటి పరిస్థితి వచ్చింది. మరి ఇక్కడ కూడా మరి ఏదైతే వద్దనుకున్నారో మరి అదే అవసరం పడిందా లేదా ఇక్కడ. సో ఈ రకంగా జరుగుతుందా లేదా ఇక్కడ. ఇది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఈ ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఆ వాటర్ ఎక్కువగా, వరద నీరు ఎక్కువగా వచ్చినప్పుడు బోట్లు వచ్చి ఆ గేట్లకు అడ్డుపడ్డాయి. ఈ గేటు అడ్డుపడడానికి సంబంధించి చంద్రబాబు నాయుడు వాళ్ళ మీడియా వాళ్ళ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున రాజకీయం చేస్తారు. కావాలనే ఆ బోట్లు అడ్డం పెట్టించి చంద్రబాబు నాయుడు ఇల్లు మునగడానికి జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి స్కెచ్ ఇది, ఒక కుట్ర ఇదని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఈరోజు ఏమైంది, అదే బోట్లు అదే బ్యారేజ్ అక్కడికి వచ్చి ఆ గేట్లకు ఆ జాయింట్కు తగిలిందని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాడు. ఆ తగిలిందని చెప్పి ఇది కూడా జగన్మోహన్ రెడ్డి కుట్రే అని చెప్తా ఉన్నాడు. నువ్వు కుట్ర అని చెప్పిన అసలు విషయం ఏంటంటే కర్మ నిన్ను వెంటాడింది. నువ్వు అధికారంలో ఉన్నప్పుడు అదే బ్యారేజ్ దగ్గర ఆ కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని చూపించింది, ఆ బోట్లు వచ్చి తగిలినాయి అక్కడ. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నావు, వాటర్ వస్తాయండి ఇంటికి, వరద నీరు వస్తే ఏమవుతుంది, వచ్చినాయి పోయినాయి, దీనికైతే పెద్ద రాద్దంతం చేయాలా అని చెప్పి అంటున్నావు. మీ మనసుకు అర్థమైతే చాలది, ఇది నేను చేస్తున్నటువంటి తప్పు, ఇది నేను చేస్తున్న అసత్య ఆరోపణ అనేది మీకు తెలిస్తే చాలు. కానీ ఇక్కడ కర్మ అనేది వెంటాడుతుంది, వదిలిపెట్టడం లేదు అనేది ఒక క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇంకొకటి ఏంటి, రిటైనింగ్ వాళ్ళకి సంబంధించి కొంతవరకు చంద్రబాబు నాయుడు గారు కూడా పనిచేశారు, చేసి దాన్ని వదిలేశారు, పూర్తి చేయకుండా వదిలేశారు. ఎన్నో సంవత్సరాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి అది. జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో దీన్ని కంప్లీట్ చేయాలి, ఇక్కడికి ఉన్నటువంటి 1,00,000కు పైగా అయితే జనాభా ఉన్నారు వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పి పూర్తి స్థాయిలో వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏమాత్రం ఆలస్యం చేయకుండా దాన్ని కంప్లీట్ చేయడం వల్ల ఈరోజు ఎంతటి నష్టాన్ని ఆపగలిగారనేది మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. సో దీనికి సంబంధించి ఇప్పుడు నువ్వు సహాయం చేసేదానికన్నా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సహాయం గురించే మరి ఆ విజయవాడ ప్రాంత ప్రజలు జగన్మోహన్ రెడ్డి అటుగా వెళ్తుంటే ఆపి కృతజ్ఞతలు చెప్పుకున్నటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఇట్లాంటివి చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. సో ఇప్పుడైతే ఈ వరదల ఎఫెక్ట్ కారణంగా చంద్రబాబు నాయుడిని కర్మ వెంటాడుతుంది,
జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవైతే వద్దు వద్దన్నారో అవే పథకాలు ఇప్పుడు అవసరం పడ్డాయి. జగన్మోహన్ రెడ్డి ఏ నిర్ణయాలు తీసుకున్నారో అదే నిర్ణయాలు ఇప్పుడు ఖచ్చితంగా అమలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి విజనరీ అనేటువంటిది చంద్రబాబు నాయుడు కాదు, జగన్మోహన్ రెడ్డిది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి ప్రతి పథకాన్ని అమలు చేశాడు. సో ఈరోజు అది కళ్ళ ముందు కనిపిస్తూ ఉందని చెప్పి ఈ వరదల ఎఫెక్ట్ కారణంగా మరి చంద్రబాబు నాయుడిని వెంటాడుతున్నటువంటి జగన్ పథకాలని చెప్పి, అదేవిధంగా కర్మ ఎవరిని వదిలిపెట్టదని చెప్పి, అది ప్రకృతి రూపంలో చంద్రబాబు నాయుడిని వదిలిపెట్టకుండా అసలు రియాలిటీ ఏందనేది కళ్ళకు కట్టినట్లు చూపించిందని చెప్పి దానికి సంబంధించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది.